తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక చివరి దశకు చేరింది. అధ్యక్షుణ్ణి ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. ఆశావాహులతో సంప్రదింపుల కోసం శోభా కరంద్లాజేని నియమించారు. హైకమాండ్ ఆదేశాలతో శోభా కరంద్లాజే తెలంగాణకు రానున్నారు. అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ఉన్నారు. కొత్తగా డీకే అరుణ, మురళీధర్ రావు పేర్లు తెరపైకొచ్చాయి. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారికే పదవి ఇవ్వాలని సీనియర్ నేతలు చెప్తున్నారు. మరోవైపు కొత్త వారికి ఇస్తేనే పార్టీ బలపడుతుందని మరికొందరు వాదిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక చివరి దశకు చేరుకుంది. అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అధిష్టానం ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తోంది. ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారందరితోనూ సంప్రదింపులు జరిపేందుకు శోభా కరంద్లాజేని నియమించింది హైకమాండ్. అయితే హైకమాండ్ ఆదేశాలతో శోభా కరంద్లాజే తెలంగాణకి రాబోతున్నారు. అధ్యక్ష పదవిలో ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ఉన్నారు. అయితే కొత్తగా డీకే అరుణ, మురళీధర్ రావు పేర్లు కూడా తెరపైకొచ్చాయి. మరి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికే పదవి ఇవ్వాలని సీనియర్ నేతలు కోరుతూ ఉండగా కొత్త వారికి ఇస్తేనే బలపడుతుంది పార్టీ అని మరికొందరు వాదిస్తున్న నేపథ్యంలో డెసిషన్ చివరి దశకి చేరుకుంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక అనేది చివరి దశకు చేరుకుంది. గత 6 నెలలుగా బీజేపీ సంస్థాగత ఎన్నికలు వరుసగా నిర్వహిస్తూ వస్తుంది. ముందుగా ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఆ తర్వాత బూత్ అధ్యక్షుల ఎన్నికలు, ఆ తర్వాత మండలాధ్యక్షుల ఎన్నికలు, ఆ తర్వాత జిల్లా అధ్యక్షుల ఎన్నికలు. జిల్లా అధ్యక్షుల ఎన్నికలు 2 రోజుల క్రితమే బీజేపీ ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే 50% జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించడంతో రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికకు ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. అన్ని స్థాయిలలో 50% కంప్లీట్ అయితేనే తప్ప ఆ తర్వాత దశకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు జిల్లా అధ్యక్షుల ఎన్నికలు 50% కంప్లీట్ కావడంతో రాష్ట్ర అధ్యక్షుడ ఎన్నికకు ఎలిజిబిలిటీ రావడంతో ఆ ప్రక్రియను కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ప్రారంభించింది. ఇప్పటికే చాలామంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని రేసులో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో ప్రధానంగా ఎంపీలు అయితే మరీ ఎక్కువగా రేసులో ఉన్నారు. అందులో ముందు వరుసలో వచ్చేసి మల్కాజ్గిరి నుండి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా ఏదైతే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, వీరు ముందు వరుసలో రేసులో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీ సీనియర్ నేతలు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేతల్లో భాగంగా ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా రేసులో ఉన్నారు. ఇవన్నీ ముందు నుండి వినబడుతున్నటువంటి పేర్లు. అయితే కొత్తగా మరొక 2 పేర్లు కూడా తెరపైకి రావడం జరిగింది. బీజేపీ సీనియర్ నేత, బీజేపీ జాతీయ స్థాయిలో కూడా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి నేత మురళీధర్ రావు పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. అదేవిధంగా మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పేరు కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇందులో ఎవరిని రాష్ట్ర అధ్యక్షుడి పదవి వరిస్తుందన్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షులకు సంబంధించి అన్ని స్థాయిలలో 3 పేర్లు నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి లేదు. అయితే ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వ సూచనల మేరకు మిగతా ఎవరైతే జిల్లా అధ్యక్షులకు సంబంధించి విడ్రా చేసుకోవడంతో ఎన్నికలు అనేది సజావుగా పూర్తయినటువంటి పరిస్థితి. కొన్ని స్థానాల్లో ఏకగ్రీవం రాకపోవడంతో మధ్యలోనే ఆపివేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అలాంటి పరిస్థితి లేకుండా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవంగా అయ్యేందుకు అయితే జాతీయ నాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. దీనికోసం శోభా కరంద్లాజేని ఇక్కడ దూతగా కూడా రాష్ట్రానికి పంపిస్తుంది. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరితో సంప్రదింపులు జరపడం, అదేవిధంగా సీనియర్ నేతలతో కూడా సంప్రదింపులు నడిపి ఏదైతే రాష్ట్రానికి ఎవరు అధ్యక్షుడైతే బాగుంటుంది, ఎవరికి పదవి ఇస్తే పార్టీ బలోపేతం అవుతుంది, అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అనే అంశాలపైన ఇటు బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఆశావాహులతో అందరితోటి మాట్లాడి ఒక ఏకాభిప్రాయానికి తీసుకొచ్చి ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికకైతే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలన్నది ముందు నుండి కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేతలు అయితే వాదిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే కొత్తగా వచ్చిన వారికి పార్టీ అధ్యక్ష పదవి అప్పచెప్తేనే గతంలో అనేక సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారి చేతిలోనే రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంది. అప్పటి నుండి పార్టీ కొంత బలపడుతున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు, అనుకున్న స్థాయిలో అధికారంలోకి రాలేదు. కానీ కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇస్తే
పార్టీ బలోపేతం అవ్వడానికి కానీ అధికారంలోకి వచ్చేందుకు కానీ అవకాశాలు ఉంటాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికే ఇవ్వాలని కూడా మరికొంతమంది వాదిస్తున్నారు. అధిష్టానం పరిగణలోకి తీసుకుంటున్న పేర్లతో పాటు ఆశావాహులు ఎవరెవరు ఎదురు చూస్తున్నారు? మనం చూసుకోవచ్చు. ఇప్పటి వరకు చెప్తున్నటువంటి పేర్లు ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, అదేవిధంగా రఘునందన్ రావు, రామచందర్ రావు, మురళీధర్ రావు, డీకే అరుణ, వీళ్ళ పేర్లన్నీ కూడా ఆశావాహుల లిస్టులో ఉన్నాయి. అయితే జాతీయ నాయకత్వం పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పేర్లు అయితే చూసుకోవచ్చు. ఏదైతే పార్టీని స్ట్రెంథన్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంది, ఎవరికి ఇస్తే అందరినీ కలుపుకొని పోయే వ్యక్తులు ఉంటారు. ఇతర పార్టీల నుండి నాయకులను తీసుకురావడానికి పుల్ చేయడానికి ఉన్న అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని యూటిలైజ్ చేసుకోగలే నాయకులు ఎవరున్నారు, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలను, ఇటు ఆర్ఎస్ఎస్ను, అదేవిధంగా ఇటు పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను అందరినీ సమన్వయం చేసుకొని పోయి పనిచేయగల కెపాసిటీ ఎవరికి ఉంది, ఇలాంటి అనేక అంశాలను అయితే పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. అయితే ఎవరికి వారు తమ లెక్కలైతే చెప్పుకుంటున్నారు, ఎవరికి అనుకూలంగా వాళ్ళ అనాలిసిస్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి, తమకే అధ్యక్ష పదవి రావడానికి ఉన్న అవకాశాలను కూడా వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఫైనల్గా ఎవరికి ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వరించబోతుందనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ అజయ్.